నేను ఇవాళ మీకు ఒక స్వీట్ చూపిస్తాను, ఒక వంటకం. దీన్ని సజ్జి పూరి అంటాం మేము. అంటే బొంబాయి రవ్వతో చేస్తాం కాబట్టి సూజీ పూరి అంటాం అన్నమాట. నేను ఇది వరలక్ష్మి వ్రతానికి కూడా అమ్మవారికి ప్రసాదంగా చేస్తాను. చాలా తొందరగా అయిపోతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. అయితే దానికి ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నాను, ఒక కప్పు షుగర్, ఒక గ్లాస్ అంటే ఏదైనా ఒక మెజర్మెంట్తో తీసుకుంటే ఒకటి బొంబాయి రవ్వ అయితే ఒకటి చక్కెర, 2 గ్లాసులు నీళ్ళు అనమాట, 1కి 2 నీళ్ళు. సో అది ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను. నేను స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టానండి. అంటే ఇప్పుడు ఏంటి అంటే మనం కేసరి చేసుకుంటున్నాం అనమాట పూరిలో స్టఫ్ చేయటానికి. ఒక 3 టీ స్పూన్స్ నెయ్యి వేసాను, దాంట్లో జీడిపప్పు. ఇప్పుడు నేను చేస్తున్నది ఒకటే గ్లాస్ కాబట్టి ఆ గ్లాస్కి దానికి ఈ మాత్రం జీడిపప్పు చాలన్నమాట. మనం ఒకవేళ ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటుంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. జీడిపప్పు కొంచెం దోరగా వేగాలి. జీడిపప్పు రంగు రావాలి కానీ మాడిపోకూడదు. ఇప్పుడు కిస్మిస్ వేసేస్తున్నాను. అంటే మనం కేసరి కలర్ వేసుకుంటాం కదా, అంటే కొంచెం ఆరెంజ్ కలర్ వేసుకుంటాం కదా, ఇందులో వేయమన్నమాట, అంతే తేడా. ఇప్పుడు ఇందులో బొంబాయి రవ్వ వేసేస్తున్నాను. స్టవ్ సిమ్లో పెట్టాను నేను. కొంచెం బొంబాయి రవ్వ కూడా ఇందులో వేగనిద్దాం, 1-2 నిమిషాలు. కొంచెం కలుపుకుంటూ దూరగా వేగనిద్దాం. బొంబాయి రవ్వ వేగింది. ఇప్పుడు మనం నీళ్ళు పోద్దాం, 1కి 2 నీళ్ళు. దీన్ని కొంచెం సిమ్లో పెట్టి ఉడకనివ్వాలన్నమాట. ఇప్పుడు నీళ్ళన్నీ ఎగిరిపోయినాయి కదా, అంటే ఉడుకుతుంది కదా. ఇప్పుడు మనం చక్కెర వేసేసుకుందాం. ఇప్పుడు ఒక గ్లాసుకి 1 గ్లాసు చక్కెర అంటే కొంచెం ఎక్కువ అయిపోతుందేమో అని అనిపించవచ్చు. కానీ ఇప్పుడు మనం దీన్ని పూరీలో స్టఫ్ చేస్తాం కాబట్టి పూరి కొంచెం చిటికెడు ఉప్పేస్తాం కదా పూరీలో, అప్పుడు ఇందులో చక్కెర ఈ షుగర్ తక్కువ ఉంటే మనకు అంత స్వీట్నెస్ తెలియదు అనమాట. మామూలుగా కేసరి అనుకోండి కొంచెం తక్కువే పడుతుంది, అంటే 1కి 1 పట్టదు. కానీ దీనికి మాత్రం స్టఫింగ్లో కాబట్టి కొంచెం కరెక్ట్గా వేసుకుంటే సమానంగా ఉంటుంది. ఇప్పుడు ఇది మనం ప్రసాదం లాగా కూడా చేస్తున్నాం కాబట్టి, అంటే చేసుకుంటాం కాబట్టి ఇది కరెక్ట్ మెజర్మెంట్ అనమాట. ఇప్పుడు మనం దీన్ని కొంచెం టైట్గా చేసుకోవాలి. ఇప్పుడు నేను యాలక్కాయ పొడి వేసేస్తున్నాను. స్టవ్ హైలో లేదు, సిమ్లో లేదు, మీడియంలో ఉంది. కొంచెం దీన్ని చక్కెర అంతా కరిగి దగ్గర పడేలాగా చేసుకుందాం. ఇప్పుడు ఇంత గట్టిగా ఉంది కదా, ఇప్పుడు ఆపేద్దాం. చల్లారిన తర్వాత ఇది ఇంకొంచెం గట్టి పడుతుంది అనమాట. మనకి గట్టిగానే కావాలి, ఇంకా నెయ్యి ఏం వేయాల్సిన అవసరం ఏం లేదు. మామూలుగా కేసరి అనుకోండి మనం ఇంకొంచెం ఎర్లీగా తీసేస్తాం, దీనికి మాత్రం కొంచెం గట్టిగానే ఉండాలి. సో ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. దీన్ని పక్కకు పెట్టి పూర్తిగా చల్లారనిద్దాం. ఇప్పుడు మైదా పిండి ఎలా కలుపుకోవాలో చూపిస్తాను. మైదా పిండికి ఏమి కొలతలు ఏం లేవండి, మన ఇష్టం. ఎంత పిండి కావాలంటే అంత తీసుకోవచ్చు. సో నేను 1 కప్పు పిండి తీసుకున్నాను. దాంట్లో జస్ట్ చిటికెడు ఉప్పు, ఒక 2 స్పూన్లు బొంబాయి రవ్వ,
వేసి పూరీ పిండి కంటే కూడా కొంచెం మెత్తగా కలుపుకోవాలన్నమాట. బొంబాయి రవ్వ వేయటం వల్ల పైన ఇప్పుడు మనం పూరీలా చేస్తాం కదా, అది క్రిస్పీగా ఉంటుంది, కొంచెం కరకరలాడుతూ ఉంటుంది. ఇప్పుడు నేను మైదా పిండి తీసుకున్నాను. కావాలి అనుకుంటే గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు, లేదు అనుకుంటే గోధుమ పిండి సగం మైదా పిండి సగం కూడా చేసుకోవచ్చు. కాకపోతే మైదాతో ఏంటి అంటే మైదాకి ఒక సాగి గుణం ఉంటుంది, అది గోధుమ పిండికి ఉండదన్నమాట. ఇది కొంచెం మనం ఇలా తీస్తే వచ్చేటట్టు ఉండాలి. సో మనం బొంబాయి రవ్వ వేసాం కాబట్టి ఇది ఇంకొంచెం టైట్ అవుతుంది. దీన్ని ఒక 10 మినిట్స్ పాటు అలా వదిలేద్దాం. తర్వాత ప్రాసెస్ చూపిస్తాం. ఇప్పుడు మనం పూరి ఎలా చేయాలో చూద్దాం. దీని మీద కొంచెం నూనె వేస్తున్నాను. ఇట్లా మనం తీస్తే ఇలా వచ్చేటట్టు ఉండాలన్నమాట పిండి. నేను స్టవ్ ఆన్ చేసి ఆయిల్ కూడా పెట్టేశాను, చేసినట్టు వేసేయటానికి. ఇప్పుడు మనం దీన్ని చేయిని కొంచెం నూనెతో తడుపుకుంటూ ఇలాగా పూరిలా చేసుకోవాలి. ఏదైనా ఒక ప్లాస్టిక్ కవర్ ఉంటే కింద అది పెట్టి చేసుకోవాలి, అప్పుడైతేనే ఈజీగా వస్తాయి. ఓకే, ఇప్పుడు ఇలా చేసాం కదా, ఒక కేసరితో ఒక లడ్డూలా చేసి అది దీని మధ్యలో పెట్టి దీన్ని కవర్ చేసేయాలి. కవర్ చేసేసిన దాన్ని స్టఫింగ్ బయటికి రాకుండా మెల్లిగా చేయిని నూనెతో తడుపుకుంటూ వత్తాలి. మరీ పల్చగా ఏముండదు, అలానే మరీ తిక్కగా ఏముండదు అన్నమాట. మనకి నొక్కుతుంటే ఇలా అవుతుంటే తెలిసిపోతుంది ఎంతవరకు నొక్కితే చాలు అనేది. ఇది ఈవినింగ్ పూట స్నాక్స్ లాగా కూడా చాలా బాగుంటుందండి. చాలా తొందరగానే అయిపోతుంది. ఇంట్లో అందరు ఉన్నారనుకోండి, అప్పుడు టకటక చేసేసుకోవచ్చు వేడివేడిగా. చూసారా, అస్సలు ఎక్కడా కూడా స్టఫింగ్ బయటికి రాలేదు. ఇప్పుడు మనం దీన్ని ఇలాగే ఆయిల్ వేసి వేపేసుకోవాలి. నేను మీకు చూపిస్తాను. చూసారా, మరీ థిక్గా లేదు, అలానే మరీ పల్చగా కూడా లేదనమాట. నూనె వేడెక్కిన తర్వాత దీన్ని ఫ్రై చేద్దాం. అంతే. స్టవ్ మరీ హైలో పెట్టేయద్దు, అలానే మరీ సిమ్లో పెట్టేయద్దు, కొంచెం మీడియంలో పెట్టుకోండి. మనకి ఆల్రెడీ లోపల స్టఫింగ్ ఎగిపోయింది, మనకి పూరి ఎగితే చాలు. మరీ హైలో ఉంటే ఏమవుతుందంటే తొందరగా కలర్ వచ్చేస్తుంది అనమాట. చూసారా, మెల్లిగా అది పైకి వచ్చేస్తుంది. ఏగింది అంటే పైకి వచ్చేస్తుంది. అప్పటి వరకు ఏం డిస్టర్బ్ చేయొద్దు, అది పైకి వచ్చే వరకు. అది పైకి వచ్చిన తర్వాత మెల్లిగా తిప్పండి, అంతే. ఇది వేడి వేడిగా తింటే ఎక్సలెంట్గా ఉంటుంది. చల్లారితే కూడా బాగుంటుందండి, కానీ వేడి వేడిగా తింటే బాగుంటుంది అనమాట. కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చాక తీసేయాలి. ఈ లోపల మనం ఇంకొకటి రెడీ చేసుకుందాం. ఎవరైనా చేసిచ్చే వాళ్ళు ఉంటే ఒకరు వేపేస్తూ ఉంటే ఫాస్ట్గా అయిపోతుంది. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది కదా, ఇప్పుడు ఇది తీసేద్దాం.
వేసిన వెంటనే గరిటె పెట్టద్దు, కొంచెం అది పైకి వచ్చిన తర్వాత అప్పుడు తిప్పుకోవచ్చు. మీకు ఈజీ అనిపిస్తుందా? చాలా ఈజీ అండి. ఒక్కటి ఏమన్నా డిస్టర్బ్ అవుతుంది ఏమో ఫస్ట్ చేసే వాళ్ళకి, తర్వాత బాగానే ఉంటుంది. చూసారా అసలు ఎంత బాగుందో. ఇప్పుడు వేడిగా తింటే ఏమవుతుందంటే ఇది కొంచెం కరకరలాడుతూ ఉంది, కొంచెం చల్లగా అయిన తర్వాత కొంచెం మెత్తగా అవుతుంది అనమాట, అంతే. కానీ టేస్ట్లో ఏం తేడా ఉండదు, చాలా బాగుంటుంది. అసలు ప్రసాదంగా అయితే చాలా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అనమాట. ఇందులో మనం ఏమి అయ్యో చక్కెర తక్కువైందా, అన్నీ సరిపోయినాయా లేదా అటువంటి భయాలు ఏం అవసరం లేదు. ఒక గ్లాస్ బొంబాయి రవ్వకి 1 గ్లాస్ చక్కెర, 2 గ్లాసులు నీళ్ళు, అంతే. పర్ఫెక్ట్ కొలత. చాలానే వస్తాయి, దగ్గర ఒక 12 దాకా వస్తాయి, 12-15 వస్తాయి పూరీలు. సో అన్నీ అలా వేపిన తర్వాత నేను మీకు చూపిస్తాను. ఓకే అండి, సజ్జ పూరీలు రెడీ అయిపోయినాయి. మీకు ఎలా అనిపించింది ఈ వంటకం? ఈజీగా అనిపించిందా? నేను వరలక్ష్మి వ్రతానికి 31 ప్రసాదం చేస్తానండి, అందులో ఇదొకటి అనమాట. మీకు వీలైనప్పుడల్లా నేను ఏమేమి చేస్తాను అవన్నీ కూడా చేసి చూపిస్తాను. సో ఫస్ట్ అయితే ఇది మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. సో మీరు కూడా ట్రై చేయండి. వంట రాని వాళ్ళు కూడా ట్రై చేయొచ్చు. చాలా ఈజీ రెసిపీ, క్విక్గా అయిపోతుంది. దీన్ని బ్రేక్ఫాస్ట్లా తినచ్చు, ఈవినింగ్ స్నాక్స్ లాగా తినచ్చు, ప్రసాదంలాగా కూడా చేసుకోవచ్చు అనమాట. చాలా ఈజీ ఇది. సో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అంతసేపు ఓపిక్గా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మనం జీడిపప్పు, కిస్మిస్ అవన్నీ వేసినా కూడా ఏవి కూడా బయటికి రాలేదు, చూసారా? అన్నీ నీట్గా ఉన్నాయి. సో దీన్ని ఒక్కటి ఓపెన్ చేసి చూపిస్తాం, మీకు ఆ సౌండే అర్థమైపోతుంది. చూసారా ఎంత బాగా ఉన్నాయో అన్నీ. సో మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి.